బ్రదర్, ఎలా ఉన్నావు? ఏదో అలా అలా అన్నా. అయినా ఏం సినిమా అన్నా అది? ఫుల్ తలనొప్పి లేస్తుంది. తమ్ముడు, నేను చనిపోతున్నా. జోకా? అసలే నాకు తలనొప్పి లేస్తా అంటే మళ్ళీ నువ్వు ఒకటి. అన్నా ఏంటన్నా మంటలేంటి? నేను వెళ్ళే టైం వచ్చింది తమ్ముడు. లాస్ట్ 10 ఏళ్ళు ప్రతిరోజు మ్యాట్నీ షో అయిపోయాక నాతో మాట్లాడావు. నిన్ను కూడా వదిలేతున్నా. అన్న ఏందన్నా ఇది? నువ్వు చూడడం ఏంటి? నాకేం అర్థం అవట్లే. అసలు ఏమైంది? ఆ మంటలేంటి? నువ్వు చూడడం ఎందుకన్నా? తమ్ముడు, తెలుగు సినిమాలు కొన్నేళ్ల నుంచి చాలా ఘోరంగా ఉన్నాయి. ఎవరో సినిమాని ప్రాణం పెట్టి ప్యాషన్తో తీయట్లేదు. అందరికీ సినిమా బిజినెస్ అయిపోయింది. ఒక రాజమౌళి, ఒక సుకుమార్, ఇంకెవరో ఒకరు తప్ప ప్రతి ఒక్కరూ రొటీన్ ఫార్ములా సినిమాలు, కాపీ కొట్టిన స్టోరీలు, రీమేక్లు, 80s 90s స్టైల్ సినిమాలు తీస్తున్నారు. ఇక నా వల్ల అవ్వట్లేదు. ఇక హీరోలు ఎవరో ఒకరు తప్ప భయపడకుండా దమ్ముతో తెలివితో ఎవరూ సినిమాలు తీయట్లేదు. ఎంతసేపు సినిమా ఫ్లాప్ అవ్వద్దు, మార్కెట్ పడిపోవద్దని మినిమం గ్యారంటీ సినిమాలు తీస్తున్నారే కానీ దీనమ్మ ఫ్లాప్ లేదు, హిట్ లేదు, ఫెయిల్ అయినా పర్లేదని భయపడకుండా దమ్ముతో కొత్త సినిమా తీయడానికి తెగించట్లేదు. ఎవరైనా కొత్తగా తీస్తే అది వేరే భాషలో ఎక్కడ వచ్చిన సినిమాల క్యారెక్టర్లా ఉంటుంది. అంతా కాపీ, భయం. తీసిందే మళ్ళీ తీయటం. అవే డ్యాన్సులు, నరుక్కోవడాలు, అరవడాలు, గాల్లో ఎగరడాలు, అవసరం లేని పాటలు, ముద్దులు, రీమేక్లు, కాపీలు. ఇంత దారుణమా? ఒక్కడికి కూడా తెలివిలేదా? అరే సినిమా ఎందుకు ఇలానే ఉండాలి, యాక్టింగ్ ఇలానే ఎందుకు ఉండాలని ఒక్కడు కూడా ఆలోచించే గట్స్ లేవా? ఎందుక భయం? కొన్నేళ్లుగా ఈ పిచ్చి సినిమాలు చూపించి నాకెలా ఉందో తెలుసా? గట్టిగా అరవాలనుంది. నా వల్ల కావట్లేదు. ఈ రొట్టె సినిమాలు చూపించడం, నన్ను వదిలేయండి అని. రోజుకి 4 షోలు. ప్రతి షోలో అందరూ వెళ్ళిపోయాక ఒక్కడే కూర్చుని ఏడుస్తుంటా. ఎందుకు నాకు ఈ నరకం? నన్ను పట్టించుకునేవాడే లేడా? ఈ సత్తా లేని, దమ్ము లేని, తెలివి లేని వాళ్ళ నుంచి నన్ను కాపాడేవాడు ఒక్కడు కూడా లేడా? ఒక్క తెలుగోడు, ఒక్క సినిమా నాకు ఊపిరి పోయటానికి, నన్ను బతికించడానికి లేడా అని ఎన్ని షోలు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాల నుంచి ఏడుస్తున్నానో తెలుసా? ఇప్పుడు నా శక్తి అంతా పోయింది. నన్ను నేను కాపాడుకునే స్టేజ్లో లేను. అదిగో చావు దగ్గరికి వస్తుంది. ఉంటా తమ్ముడు, నన్ను మర్చిపోకు. వద్దన్నా, వద్దు, నువ్వు వెళ్ళకు, నువ్వు చావద్దు. తమ్ముడు, నాకు నిజంగా చావాలని లేదు, కానీ నా చేయి దాటిపోయింది. అన్నా నేనేం చేయగలను చెప్పన్నా? ఏదైనా చేస్తాను నీకోసం. నువ్వు బతకాలి చెప్పనా? ఈ కొద్ది టైంలో నేనేం చేయగలను చెప్పనా? కష్టం తమ్ముడు. నన్ను బతికించేది ఒకే ఒకటి. ప్రపంచంలో ఎవరూ తీయని సినిమా, ఎవరూ చేయని పర్ఫార్మెన్స్. అసలు సినిమా ఇలా కూడా ఉంటుందా, యాక్టింగ్ ఇలా కూడా చేస్తారా అనేలా ఉండాలి. సినిమాని మళ్ళీ కొత్తగా కనిపెట్టాలి. అలాంటి తెలుగు సినిమా ఇప్పటికిప్పుడు ఉంది అని నాకు నమ్మకం కుదిరితే నేను బతుకుతానేమో. కానీ ఇన్నేళ్లు లేనిది ఇప్పుడు ఎలా వస్తుంది? తమ్ముడు, నాకు చావాలని లేదు. తమ్ముడు, ఇది నువ్వు ఆపగలిగే మంట కాదు, నాలోని ఆవేదన. ఇది నన్ను పూర్తిగా కాల్చివేస్తుంది. అన్నా ఒక సినిమా ఉంది, ఒకడున్నాడు, ఒక సినిమా తీశాడు. అన్ని తెలుగు సినిమాల్లో కాదు, ఇది వేరు, వీడు వేరు. నువ్వు చెప్పినట్టే ఒక సినిమా తీశాడన్నా. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరు చేయని సినిమా, ఎవరు ఇవ్వని పర్ఫార్మెన్స్ అన్నా ఉందన్నా, నాకు తెలుసు. తమ్ముడు, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నీ దగ్గర సినిమా ఉందా? నాకు చూపించగలవా? ఇంకో 3 నిమిషాల్లో నేను మొత్తం కారిపోతాను. చెప్పు తమ్ముడు. అన్నా ఒక్కసారి నీలో నువ్వు చూసుకో అన్నా. నిన్నే ఇన్స్పిరేషన్ గా, నిన్నే గోల్ గా పెట్టుకొని కొన్నేళ్లు కష్టపడి వాళ్ళ సినిమా తీశాడు. వాడు నీలోనే ఉన్నాడన్నా. ఒక్కసారి నీలో నువ్వు చూసుకో త్వరగా. నాలోనా? ఎవరు? ఎక్కడ? ఎక్కడ? ఎవరు? నువ్వా? నువ్వా? ఎవరు? ఎవరు? నువ్వా? ఎక్కడ? నువ్వా? 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 ఎవరు? ఎవరు? ఎక్కడ? ఎక్కడ? ఎక్కడా? ఇక్కడ. నువ్వా?
ఇలాంటి సినిమా ప్రపంచంలో ఎవరూ తీయలేదు. లాస్ట్ 100 ఏళ్ళలో ఇలాంటి పర్ఫార్మెన్స్ ఏ యాక్టర్ చేయలేదు. టికెట్ కొన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూశానని గర్వంగా చెప్పుకుంటారు. సింగిల్ షాట్ లో 1500 డైలాగులు, 10,000 ఎక్స్ప్రెషన్లు బ్రేక్ లేకుండా. నిజం చెప్తున్న ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేయాలంటే ఎలాంటి యాక్టర్కైనా వణుకు పుడుతుంది. మాటలు వినవడం వాళ్ళకు కూడా 10,000 ఎక్స్ప్రెషన్లే కథ చెప్తాయి. మీ మైండ్ మీకు థ్యాంక్ యూ చెప్తుంది ఈ సినిమా చూశాక. 2 గంటల సినిమాలో రైటింగ్, డైరెక్షన్, యాక్టింగ్ 3 ఒకేసారి ఒక్క సెకండ్ బ్రేక్ లేకుండా చేసే దమ్ము ఎవరికైనా ఉందా? పుకార్లు వినుంటారు సూపర్ మ్యాన్ గురించి. అసలైన సూపర్ యాక్టర్ ని చూస్తారు. డూపు లేకుండా 96 నిమిషాలు బైక్ పైన నాన్ స్టాప్ యాక్షన్ చూస్తారు. చూస్తున్నంతసేపు సినిమా ఇలా కూడా తీయచ్చా, యాక్టింగ్ ఇలా కూడా చేస్తారా అనుకుంటారు. సుర్రు మన మెదడులో ఒక నరం కదులుతుంది సినిమాలో క్రియేటివిటీ చూస్తే. డల్గా ఒక్క సెకండ్ ఉన్న సినిమా మీద టికెట్ డబ్బులు వాపస్. రూల్స్ అన్ని బ్రేక్ చేసి డబ్బుతో కాకుండా దమ్ముతో తీసిన సినిమా ఇది. I love you, I love you, I love you, love you, love you, love you, love you, I love you, I love you, I love you, Sai Pallavi, I love you, Sai Pallavi, I love you, love you, love you, love you, I love you, Sai Pallavi, I love you, love you, love you, love you, love you, I love you, Sai Pallavi so much. ఒరే రాజా, నీ గర్ల్ ఫ్రెండ్ సాయి పల్లవి తన గుడ్బితో ఇవాళ మార్నింగ్ 8:15 లేట్ గా జర్మనీ వెళ్తుంది. ఇక్కడే చేస్తున్నారా బాబు? సాయి పల్లవి రాజా, పల్లవి ఐ లవ్ యూ రాజా. నువ్వు పెద్ద పుడింగ్ వారా, మాకన్నా తెలుగు సినిమా లెజెండ్స్ కన్నా గొప్పోడి వారా, అంత పోటీ చెప్పనుగాడివా? ఎంతో మంది లెజెండ్స్, అందరికీ నా రెస్పెక్ట్. కానీ I am not a competitor, I am a creator. మీరు? నేను కళామ తల్లిని. కళామ తల్లి ఎవరు, వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది, మిగతాది థియేటర్లో చూడండి. ఏమంటావన్నా? సూపర్ రాజా వెయిటింగ్.